నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తెలంగాణలోని అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. రెండేళ్లకు ఒకసారి ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు. సమ్మక్క జాతర ముందు వచ్చే పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేవారు మేకలు గొర్రెలు అమ్మవారికి బలిస్తారు. అయితే ఇదే అదనుగా భావించి మేకల వ్యాపారులు అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నారని భక్తులు అంటున్నారు. మరికొందరు బెల్లం తులాభారం వేసి పంచి పెడతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో సమ్మక్క ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అధిక ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు ప్రజలు. కదిలి కదిలి మది రగిలి రగిలి ఎద కరిగి కరిగి కదిలొచ్చెను సమ్మక్క, కరుణించెను సమ్మక్క, కదిలొచ్చెను సమ్మక్క, కరుణించెను సమ్మక్క. భక్తురాలి ఆపదలు తనవెనని, భక్తురాలి కష్టాలు తనకెనని, భక్తురాలి కన్నీళ్లు తుడవగా భక్తురాలి ఈ పరీక్ష తనదని పిలిచిన పలికడు తల్లి. సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిన వాళ్ళే మార్కెట్కి వచ్చిన వాళ్ళే మేకలు కూడా వస్తే రేటు బాగా మార్కెట్కి అయితే బాగా రేటు చెప్తారు. 4,000 మేకను 5,000-6,000 చెప్తారు. ఇప్పుడు రేటు పెరిగింది. సమ్మక్క పుణ్యాన్ని చేయడానికి రైతులు బాగా ఇబ్బంది పడతారు. 2 సంవత్సరాలకు ఒక్కసారి సమ్మక్కకు చేస్తామంటే పైసలు మాత్రం దొరికినా దొరకకుండా మొక్కేలా తీసుకుందాం అనుకుంటే మరి మాకెల కచ్చిటలకు అడ్డగోలు ధరలు చెప్తారు. సమ్మక్కలు చేద్దామని పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది. ధరలు మొత్తం ఘోరంగా చెప్తారు. కొనే పరిస్థితి లేదని బేరగాళ్ళు చిన్న పిల్లకే 3,000 4,000 ధర చెప్తారు. పుట్టే పిల్లకే మరి ఎట్లా దేవునికి మొక్కుబంగా సమర్పించడానికి మరి మాకు అనుకున్న జరిగింది కాబట్టి మేము సంతోషంగా మరి దేవునికి సమర్పిస్తున్నాము. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రదేశంలో భక్తుల సౌకర్యార్థం మొరం పోయించి చదును చేయిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను తొలగించి శుభ్రం చేయించారు. రోడ్డు మొరం పనులకు సంబంధించిన ఖర్చును టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి భరిస్తున్నట్లు టీఆర్ఎస్ నేత క్యాదసి చంద్రమౌళి చెప్పారు. ప్రజల ఆరాధన దైవమైనటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు మరి తెలంగాణ ముద్దుబిడ్డైన శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు మరి మా యొక్క తొగరై గ్రామానికి మరి మొరము మరి జాతర కొరకు అడగగానే వెంటనే స్పందించి మరి వారు పోయడం జరిగింది. అదేవిధంగా మరి తొగర్రాయి ప్రజలందరి పక్షాన వారికి మనోహర్ రెడ్డి గారికి అభినందనలు. మరి ముఖ్యంగా ఈ జాతరకు ఎంతోమంది చాలామంది కూడా దాతలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మరి ప్రజలు అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి అందరు ఇక్కడ అంటే బాగా ఎక్కువ నాయకులు స్పందిస్తారు కాబట్టి వారందరికీ కూడా మరి తొగరై ప్రజలు అభినందిస్తున్నాము. సీఎం కిరణ్ ఢిల్లీలో మౌన దీక్షకు వ్యతిరేకంగా సుల్తానాబాద్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కిరణ్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీవ్ హైవేపై 15 నిమిషాలు రాస్తారోకో చేసి కిరణ్ దిష్టి బొమ్మకు నిప్పంటించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తెలంగాణ ప్రక్రియ అనేది ఆగే ప్రసక్తే లేదు.
మీరు కాదు కదా, మీ ఉన్న మంత్రులు, సీమాంధ్ర మంత్రులు కానీ, మీ నాయకులు కానీ, ఏ నాయకులు వచ్చినా కూడా తెలంగాణ ఆగే ప్రసక్తే లేదు. ఇటువంటి క్రమంలో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ద్రోహిగా మిగిలే పనులు నువ్వు చేస్తున్నావు, ఖబర్దార్. ఎందుకంటే ఈ క్రమంలో అయినా నువ్వు సీఎంగా నువ్వు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి సీమాంధ్ర ప్రాంతంలో నీ యొక్క బిజినెస్లో కానీ, నీ యొక్క రాజకీయ వ్యవస్థలో ఏదున్నా కూడా ఇప్పటివరకు నుంచే నువ్వు మొదలుపెట్టుకోవాలి. ఇవాళ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి బస్సుకు మంత్రులు, తెలంగాణ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి బస్సుకు అడ్డంగా పడుకున్నప్పుడు ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహంగా ప్రదర్శించి వారందరినీ కూడా తోసివేయడం జరిగింది. మహిళా మంత్రులని కూడా చూడకుండా మరి లాగివేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమే అర్థమవుతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి యొక్క నిరంకుశత్వ పాలన ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి కొట్లాడాలి. అంతేగాని ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి మరి సీమాంధ్ర తొత్తు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్పై టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీసీ ఐక్య సంఘర్షణ సమితి నేతలు. గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిపై పెద్దపల్లి శాసనసభ్యులు సిహెచ్ విజయరమణారావు గారు మరి విమర్శించడం తగదు. ఎందుకంటే శ్రీ పొన్నం ప్రభాకర్ గారు గత 4 సంవత్సరాల నుండి అలుపెరగకుండా తెలంగాణ కొరకు అహర్నిశలు పార్లమెంట్లో కానీ, బయట కానీ, కరీంనగర్లో కానీ తెలంగాణ కొరకు ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి మెడలు వంచి ఒప్పించి తెలంగాణ వచ్చేంత వరకు కూడా మరి పొన్నం ప్రభాకర్ అయితేనే, మదియాసి గౌడ్ అయితేనే వీళ్ళిద్దరు కూడా, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వివేక్ గారు కూడా వీళ్ళు చాలా కష్టపడి ఈ తెలంగాణను పట్టుకొచ్చిన గంట వారికి దక్కుతుంది. దీనికి మేము తెలంగాణ బీసీ ఐక్య సంఘర్షణ సమితి తరఫున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి అందులో భాగంగా మరి అటువంటి బీసీ నాయకుడిని, బీసీల ఆరాధ్యమైనటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మరి విజయరమణారావు గారు నువ్వు ఆంధ్ర తొత్తు అని విమర్శించడం తగదు. ఆంధ్ర తొత్తు ఎవరో అర్థమవుతుంది, ఆంధ్ర వాళ్ళ తొత్తులు ఎవరో అర్థమవుతుంది. మరి నువ్వు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయి ఆంధ్ర ఎమ్మెల్యేలతో లాబింగ్ చేస్తుంటే విజయరమణారావు అక్కడికి పోయి తెలంగాణ కొరకు కొట్లాడకుండా ఎంపీ పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించడం అది మేము బీసీల ముక్తకంఠతోటి ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా బేషరతుగా మన పొన్నం ప్రభాకర్ గారికి విజయరమణారావు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఇది ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.